అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు పెన్షన్ పథకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును వెలువరించిన ముఖ్యమైన నవీకరణను మేము మీతో పంచుకుంటున్నాము. పెన్షన్ దాతృత్వం కాదని, చట్టబద్ధమైన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది మరియు దానిని ఒకరోజు కూడా ఆలస్యం చేయకూడదు. వివరాల్లోకి వెళ్దాం మరియు దీని అర్థం ఏమిటో మేము మీకు వివరిస్తాము. ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఈపీఎస్ 95 పెన్షనర్లు ఒక ఫేవర్ లేదా ఛారిటీగా పెన్షన్ అడగడం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. వారు తమ సర్వీస్ సమయంలో ఈపీఎఫ్ఓకి విరాళం ఇచ్చారు మరియు ఇప్పుడు వారు తమ కనీస పెన్షన్ను న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నారు. కోర్టు డేటాను విశ్లేషించింది మరియు పెన్షనర్లు కనీస పెన్షన్ రూ. 7,500 ప్లస్ డియర్నెస్ అలవెన్స్, బకాయిలు మరియు వైద్య ప్రయోజనాల కోసం డిమాండ్ చేయడం పూర్తిగా సమర్థనీయమని కనుగొంది. గతంలో పెన్షన్ అర్హత కోసం 15,000 రూపాయలు జీత పరిమితి ఉండేది. ఈ పరిమితిని ఇప్పుడు తొలగించారు. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు పెన్షన్ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు అవకాశం ఏర్పడింది. 2022 నివేదిక ప్రకారం లబ్ధిదారులు అందుకున్న సగటు పెన్షన్ అన్ని అలవెన్సులతో సహా దాదాపు 10,000 రూపాయలు. సుప్రీంకోర్టు నిర్ణయం ఈ గణాంకాలను క్షుణ్ణంగా విశ్లేషించడంపై ఆధారపడి ఉంది మరియు మరింత స్పష్టత కోసం మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్లోని అధికారిక చార్ట్లను తనిఖీ చేయవచ్చు. భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వం వేగంగా చర్య తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నాయకత్వంలో 3 కీలక మంత్రిత్వ శాఖలతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి మరియు ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూసుకోవడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పెన్షన్ వ్యవస్థను విశ్లేషిస్తుంది, అనుసరించాల్సిన ప్రక్రియను నిర్ణయిస్తుంది మరియు క్యాబినెట్ కోసం ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రి అందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. పెన్షన్ అనేది చట్టబద్ధమైన హక్కు, దాతృత్వం కాదని, ఆలస్యం చేయకుండా అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరంతర మార్పులు మరియు గందరగోళ వార్తల కారణంగా చాలా మంది పెన్షనర్లు ఈ వ్యవస్థపై నమ్మకం కోల్పోయారు. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం అధికారిక పత్రికా ప్రకటనలు మరియు నివేదికలను విడుదల చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలోని వారితో సహా అర్హత కలిగిన పెన్షనర్లందరికీ పెన్షన్ వ్యవస్థను అమలు చేయడంపై ప్రభుత్వం తీవ్రంగా ఉంది. సందేశం స్పష్టంగా ఉంది. పెన్షన్ మీ చట్టబద్ధమైన హక్కు మరియు మీరు అర్హులైనది పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. సారాంశంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద విజయం. ప్రభుత్వం ఇప్పుడు త్వరగా చర్య తీసుకొని దాని వాగ్దానాలను నెరవేర్చాల్సిన ఒత్తిడిలో ఉంది. ఒక కమిటీ ఏర్పడింది మరియు ప్రక్రియ జరుగుతోంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. పెన్షనర్లు మరియు ఉద్యోగుల అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.